నమస్కారం. నా పేరు వేలేటి శైలజ. నేను సిద్దిపేటలో ఉంటాను. నండూరి రామ్మోహన్ రావు బాబాయ్ గారు నన్ను ఒక విషయం గురించి మాట్లాడమన్నారు. మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎలా పెంచారో, మీరు మీ పిల్లల్ని ఎలా పెంచారో, ఈనాటి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలని మీరు సూచిస్తున్నారు అనే అంశాన్ని గురించి వివరించమని అడిగారు. ముందుగా మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఎలా పెంచారో తెలియజేస్తాను. మా నాన్నగారు బ్రహ్మశ్రీ వేలేటి శాస్త్రుల మృత్యుంజయ శర్మ గారు సిద్దిపేటలో ఉంటారు. మా అమ్మగారు గుణసుందరి. మా అమ్మ గృహిణి. సనాతన శిష్ట సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దేవతారాధన, తులసి ఆరాధన, ప్రతిరోజు అతిథులకు భోజనాలు మొదలైన శిష్ట సాంప్రదాయాన్ని పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్న పుణ్యస్త్రీ ఆమె. మా నాన్నగారు సంస్కృత ఆంగ్ల పండితులు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చిన్ననాటి గురువుగా సుప్రసిద్ధులు. అంతేకాకుండా సంస్కృత వ్యాకరణంలోనూ తెలుగు సాహిత్యంలోనూ అసమాన ప్రతిభా విశేషాలు గలవారు. చిన్ననాటి నుంచి ఏకసంతాగ్రాహి ఆ పేరు పొందిన ఆయన జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని తన సాహిత్య వ్యాసంగాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టారు. అయితే మా చిన్ననాడు మా నాన్నగారి ప్రోద్బలమే ఎక్కువగా ఉంది. మా అమ్మ కొంచెం చెవులు సరిగ్గా వినబడకపోవడం వల్ల మమ్మల్ని భోజనానికి లోటు లేకుండా పెంచింది. కానీ అన్ని విషయాలు నాన్నగారే చూసుకునేవారు. ఆయన మేము ఆడపిల్లలమని మగపిల్లలమని ఏనాడు తేడా చూపించలేదు. చదువు విషయంలో మమ్మల్ని గమనిస్తూ ఉండేవారే తప్ప ఒత్తిడిని ఏనాడు ఆయన ఒత్తిడికి గురి చేయలేదు. మార్కుల గురించి కానీ, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కానీ ఇలాంటి ఆంక్షలు ఏమీ పెట్టలేదు. చాలా సహజంగా పెంచారు మమ్మల్ని. అంటే ప్రకృతిలో ప్రతి జీవి తన పిల్లల్ని ఎలా పెంచుతుందో అలా పెంచారు. అంటే మేము సహజంగానే పెరిగాము. ప్రతిరోజు నా యొక్క బాధ్యత ఏంటంటే నాన్నగారు దేవతారాధన చేసే ముందు ఆ ప్రాంతాన్ని అంటే ఆ స్థలాన్ని శుభ్రం చేయడం, ముగ్గు వేయడం, దేవుడి పూజ అంటే పంచపాళి, ఉద్దరణి, తాంబానము అవన్నీ రెడీగా పెట్టడము, పువ్వులు తెంపుకురావడం, దీపం వత్తి వేసి నూనె వేసి మాణిక్యాల్ని తయారు చేయడం, ఇది నా బాధ్యత. ప్రతిరోజు ప్రొద్దున స్నానం చేయగానే దేవతారాధనకు సిద్ధం చేయడం నా బాధ్యతగా ఆయన పెట్టారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే నాకు, మా చెల్లెళ్ళకు, మా తమ్ముడికి ఒక్కొక్క చెట్టుని అడాప్ట్ చేశారు. నాకు నిమ్మ చెట్టు వచ్చింది. ప్రతిరోజు రాగానే చెట్లకు నీళ్లు పోయాలి. ప్రతిరోజు ప్రొద్దున ఉదయం మొహం కడుక్కున్న, చేతులు కడుక్కున్న ఆ చెట్టు దగ్గరే కడుక్కోవాలి. ఎందుకంటే అప్పుడు నీళ్లకు చాలా కరువు వచ్చింది. ఊర్లో 2-3 నల్లాలే వచ్చేవి. అక్కడి నుండి నీళ్లు తెచ్చుకునేది. మా బావిలో 25 గజాల లోతు వరకు పుడిక తీపిచ్చినప్పటికీ నీళ్లు రాలేదు. దాంతోనే మేము నల్లాల నుండి తెచ్చుకున్న నీళ్లను వేస్ట్ చేయకుండా మనిషికో చెట్టు ఇచ్చి దాన్ని ఆలనా పాలన మీదే అని చెప్పారు. మేము నీటిని వేస్ట్ చేయకుండా ఆ చెట్టుకి పోసేవాళ్ళం. మా నాన్నగారు చాలా ప్రేమగా చెప్పేవారు. బిడ్డ బిడ్డ అంటూ మాట్లాడేవారు. ఉదయం 5 గంటలకే నిద్ర లేపేవారు.
లేపి తను ఆసనాలు వేసేది, మాతో కూడా ఆసనాలు వేయించేది. తర్వాత 5:30కు చెన్నకేశవ స్వామి గుడి నుండి వచ్చే కీర్తనలు, ఏడుకొండల స్వామి కానీ, రమేష్ సుబ్బలక్ష్మి గారి భజగోవిందం ఇవి వింటూ తెల్లారే వరకు మొహం గడుగుతూ చెట్ల దగ్గర శుభ్రం చేస్తూ అలా గడిపేవాళ్ళం. పని మనిషి వచ్చి వాకిలి చాన్పి చల్లిన తర్వాత ముగ్గు వేసే బాధ్యత నాది. ముగ్గు వేస్తే చిన్నమ్మ ముగ్గు బాగా వేస్తుంది అని అందరూ కొద్దిసేపు నిలబడి చూసిపోయేవాళ్ళు. ఆ ముగ్గుల్ని బాగా ప్రోత్సహించేవాడు మా నాన్న. ఈ ముగ్గు ఎందుకు వేసావు, ఇంతసేపు ఎందుకు వేసినావు, ఇలాంటి ప్రశ్నలు వేయకపోయేది. ఒకటి మాత్రం అందరి ఇళ్ళకి పంపించేది కాదు. మా వాడలో ఉన్న కొన్ని ఇండ్లకు పోవడం మాత్రమే మేము చేసేవాళ్ళం. వేరే వాళ్ళ ఇండ్లలోకి ఎక్కువగా పంపించేది కాదు. నాన్న స్కూల్ నుండి వచ్చిండు అంటే మేము ఇంట్లో ఉండాల్సిందే. అలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఎంత ప్రేమ చూపించేవాడో అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. స్కూల్ నుండి వచ్చేసరికి తను దాదాపు 45 సంవత్సరాల క్రితం అనుకోండి, నేను అప్పుడు చిన్నపిల్లని. ఆయన చెక్కలతో స్కూటీ విక్కీ అని ఉండేది, ఒక మోటార్ వెహికల్. ఆ విక్కీ లోపలికి రావడానికి అరుగులు ఎత్తు ఉండేవి. చెక్కలతో వేయించిన వాటిని వేసి రెడీగా పెట్టాలి. నాన్న వచ్చేసరికి నీళ్ళు, టీ రెడీగా పెట్టాలి. ఆయన స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకొచ్చేవారు. అది తప్పకుండా నాతోని చదివించేవారు. పేపర్ చదివించడం. తర్వాత ఇంటి పనుల్లో మా ఇంటి సాంప్రదాయం ప్రకారం అమ్మ నెలసరిలో ఉన్నప్పుడు వంట బాధ్యత నాన్నది. అప్పుడు నాన్నకి సహాయంగా మేము ఉండేవాళ్ళం. నేను ఎక్కువగా ఉండేది. తర్వాత ముందు రోజు సాయంత్రమే పొయ్యిలన్నీ ఆలకడము, వాటికి ముగ్గులు పెట్టడం, కట్టెల పొయ్యి మీదనే వంట ఉండేది, ముగ్గులు పెట్టడము. తర్వాత ఆ గిన్నెలకి మట్టి రాసి తెల్లవారి మసి పట్టకుండా మట్టి రాసి రెడీగా పెట్టడం. ఎప్పుడు 2-3 సెట్లు రెడీగా పెట్టుకునేది. కూరగాయలు కట్ చేసుకోవడము. తర్వాత నాన్న పూజ చేసేటప్పుడు వంట ఏమైందో చూడమనేవాడు. ఉడుకుతుందా, నీళ్ళు ఉన్నాయా లేవా అన్నంలో చూడమనేవాడు. ఇంకో పొయ్యిలో పోనీ వేసిన తర్వాత అది ఎంతవరకు ఉడికిందో చూసి చెప్పమనేవాడు. అట్లా తను పని చేస్తూ మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ పెంచేవాడు. అంటే మమ్మల్ని ప్రత్యేకంగా అపురూపంగా పెంచినప్పటికీ ప్రత్యేకంగా ఏమి చూడలే. చాలా సహజంగా అన్ని పనుల్లో వాళ్ళతో పాటు ఇంట్లో రోజువారీ చేసే అన్ని కార్యక్రమాల్లో, అన్ని పనుల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు రేడియో ఇంట్రెస్ట్ అని చెప్పేసి నాకు ఒక చిన్న సపరేట్గా రేడియో కొనిచ్చాడు. తర్వాత ఇంటి పనులే కాకుండా ఎండాకాలం వచ్చింది అని అంటే హాఫ్ డే స్కూల్స్ అయిపోగానే మధ్యాహ్నం సైకిల్ తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళి, పొలంలో ఎంతమంది కూలీలు వచ్చిండ్రు, ఇప్పుడు కైకిల్లోళ్ళు అనేవాళ్ళు, కైకిల్ వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు, వాళ్ళు ఎప్పుడు అమ్మటాళ్ళకి ఎప్పుడు పోయినరు, పాలియాళ్ళకి ఎప్పుడు పోయినరు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు, ఇవన్నీ నేను నోట్బుక్లో రాసి పెట్టుకోవాలి. నాన్న స్కూల్కి వెళ్ళేది. నేను ఎగ్జామ్స్ కాబట్టి ఆ స్కూల్లో నా పని పొద్దున ఇంటర్వెల్ వరకు అయిపోగానే వచ్చి బావి దగ్గరికి సైకిల్ మీద పోయి అవన్నీ సూపర్విజన్ చేసేది. అంటే ఇవాళ ఎంత పని నడిచింది. ఒకవేళ బావి ఉండేది, బావి పుడిక తీస్తే ఎంత మట్టి తీసిండ్రు, దరి దొరికిందా లేదా, నీటి ఊటలు పడ్డాయా లేదా చూసుకొని అవన్నీ నోట్ చేసుకొని, తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎంతసేపటికి మళ్ళీ వస్తుంది. చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి పాలియాళ్ళ అని మధ్యాహ్నం పోయేవాళ్ళు. పోయి అంబటాలని ప్రొద్దున 10:30 అట్లా అంబలి తాగడానికి అన్నట్టు అట్లా అంబటాల పాలియాళ్ళ అని ఇట్లా ఉంటుండే. ఆ టైంకి పోయి ఇంటికి వచ్చేవాళ్ళు ఆడకూలీలు. మళ్ళీ పొలానికి వచ్చిన టైం రాసి పెట్టుకోవడము. తర్వాత మక్క కంకులు కాసే కాలంలో మక్క కంకులు చూసుకోవడానికి జూలు తీయడము, అవి నాటేసేటప్పుడు సరిగ్గా లైన్లో నాటుతున్నారా లేదా చూసుకోమని ఇవన్నీ చెప్పి తను స్కూల్కి వెళ్ళేది. ఇవన్నీ చూసుకునేవాళ్ళం మేము. తర్వాత వేరుశెనక్కాయలు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంటి పనులే కాకుండా పొలంలో మేము చేయగలిగిన పనులు,
చూడాల్సిన అంటే అడ్మినిస్ట్రేషన్ కానీ సూపర్విజన్ కానీ మాకు నేర్పించేవాడు. తర్వాత వేసవి కాలంలో మాకు పెద్ద మామిడి తోట ఉండేది. వేసవి కాలంలో కొంచెం రాత్రి గాలి వచ్చింది అని అంటే పాటు పళ్ళు అని రాలిపోయేవి, కాయలు పళ్ళు రాలిపోయేవి. ప్రొద్దున్నే 5:30కు లేపి సైకిల్ మీద బ్యాగ్ ఇచ్చి పంపించేవాడు. అక్కడ గడ్డ మీద రామయ్య ఉంటాడు, నువ్వు పోయి ఎన్ని పళ్ళు రాలినాయన్నో వాడు ఇస్తాడు, తీసుకురా అని చెప్పేవాడు. అట్లా నేను మా తమ్ముడిని తీసుకొని మామిడి తోటకు పోయి ఏ చెట్టు కింద ఎన్ని పళ్ళు రాలినాయో చూసుకొని ఆయన ఇచ్చాము. మా తోట కాపలా అన్నమాట తను. వాళ్ళ బావి మా తోట పక్కనే ఉండేది కాబట్టి తోట కాపలాగా ఉండేవాళ్ళు వాళ్ళు. పళ్ళన్నీ కాయలన్నీ ఇస్తే తీసుకురాగానే తర్వాత చెక్కు తీసి టంకర వరకు ఎండలో పోయాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎలా పెంచారు అనే దానికి ఈ ఉదాహరణలు చెప్తున్నా. ఎందుకంటే తను నిత్య వ్యవహారంలో రోజువారీ కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. అంటే అదే చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది అనే కాదు, ఒక పనిని పర్ఫెక్ట్గా చేయడం. అది తోటకెళ్ళి కాయలు తేవడం కావచ్చు, పొలంకెళ్ళి పనిని సూపర్విజన్ చేయడం కావచ్చు, ఇంట్లో అన్ని అవసరాలని సమకూర్చడం కావచ్చు, పెరట్లో ఉన్న చెట్లను సాకడం కావచ్చు. అదేవిధంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు అర్థం కాని విషయాలు ఉంటే తను చెప్పేది. ఇంకా తను ఏదైనా పనిలో ఉంటే మా కజిన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్తోని అట్లా చెప్పించుకునేది. మొత్తానికి ఎలాంటి ఒత్తిడి లేని వాతావరణంలో కూడా క్లాస్లో మొదటి స్థానంలో ఉండేదాన్ని. అయితే మొదలు లేదా రెండవ స్థానంలో ఉండేది. తర్వాత మా ఇంట్లో అందరము కలిసి పడుకునేవాళ్ళం. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెళ్ళు, నేను అందరం వరుసగా పడుకునేవాళ్ళం. ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు అంటే పెద్దనాన్న కానీ మా అత్తమ్మ కానీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు రాత్రంతా ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఆ ముచ్చట్లన్నింటినీ జాగ్రత్తగా విని అన్ని విషయాలు మనసులో పెట్టుకొని దాచుకునేది, ఇవి ఎవరితో అనొద్దు అని అనుకునేవాళ్ళం. అట్లనే ఇంకా ఆధ్యాత్మిక చర్చలు చాలా జరిగేవి. మా పెదనాన్న ఇంటికి వచ్చినప్పుడు తను రాత్రంతా రాధాకృష్ణుడు, భాగవతము, ఇవే మాటలు, ఇవే ముచ్చట్లు జరిగేవి. ఇలా ఎట్లా జరుగుతుంది? దాంట్లో భాగంగా కొన్ని నియమాలను ఏర్పరచుకున్నారు మా వాళ్ళందరూ. ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, నిశ్శబ్దాన్ని పాటించాలి, ముచ్చట్లు పెట్టొద్దు. ప్రతి నెల సత్సంగము అని జరిగేది, సంవత్సరానికి ఒకసారి గోకులోత్సవము అని జరిగేది. ఆ కాలంలో ఆ కార్యక్రమాలు అపురూపం, అద్భుతం. వాటి గురించి వర్ణించడానికి మాటలు లేవు. చిన్మయ మిషన్ ద్వారా స్టార్ట్ అయిన ఆ ప్రోగ్రాంలు, ఆ కార్యక్రమాలు ప్రజలందరినీ ఈ కాలంలో లాగా ఎక్కడంటే అక్కడ అప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేవి కాదు. ఎక్కడో ఒక దగ్గర ఒక కార్యక్రమం జరుగుతుంది అని అంటే ప్రజలు తండోపతండాలుగా గుంపులుగా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ తిన్న విస్తార్లు మనమే తీయాలనేవాడు పెద్దనాన్న. ఎవరు తీసినా విస్తార్లు మనమే తీయాలి అని చెప్పి వాళ్ళని భోజనం చేసిన వాళ్ళని, అన్నదానంలో భోజనం చేసిన వాళ్ళతో విస్తార్లు తీయనియకపోయేది. అన్ని స్లోగన్స్ రాసి పెట్టేది. నిశ్శబ్దాన్ని పాటించండి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దు, దైవ ధ్యానం చేయండి, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని మాత్రమే జపించండి, ఎవరి గురించి కూడా చాడీలు మాట్లాడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు అని ఇలాంటివన్నీ కూడా చిన్నవి, అంటే మామూలు జనాలకి కూడా అర్థమయ్యేటటువంటి స్లోగన్స్ని తను క్లాత్స్ పైన, అప్పుడంటే పాంప్లెంట్స్ ఈ ఫ్లెక్సీ లేవు కదా, వాటిపైన పంచలు, పసుపు కలర్ పంచల పైన రెడ్ కలర్ పెయింటింగ్తో రాసి ఆ మామిడి తోట ఉండేది. మామిడి తోటలో మధ్యలో కృష్ణ మందిరము, ఆ చుట్టంతా పెట్టించేవాడు. అలాంటి వాతావరణంలో మేమందరము చాలా జీవితం అంటే నీతి, నిజాయితీ, నమ్మకం, మోసం చేయకుండా ఉండటం, భయం లేకుండా ఉండటం,
ఇలాంటి ఒక సానుకూలమైన వాతావరణంలో మా బాల్యం అంతా గడిచింది. అలాగే మమ్మల్ని అందరినీ పెంచారు. తన పర అనే భేదం లేకుండా అలా సాగింది మా బాల్యం అంతా. అదేవిధంగా ముఖ్యంగా పెంపకం ఎలా ఉంది అంటే దానికి ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏం లేదు. సహజంగా వాళ్ళు చేసేటువంటి ఒక నియమబద్ధమైన వారి జీవన విధానంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. మమ్మల్ని కూడా అందులో భాగస్వాములని చేశారు. రాత్రి పడుకునే ముందు అందరికీ రాగి చెంబుల్లో నీళ్లు పెట్టాలి. ఒక్కరే పెట్టుకున్నాడు కాదు, అందరూ రాగి చెంబుల్లో నీళ్లు పెట్టుకోవాలి. ఎవరి పక్క బట్టలు వాళ్ళే వేసుకోవాలి. ప్రొద్దున లేవగానే వాళ్ళే తీసి జాగ్రత్తగా మడిచిపెట్టుకోవాలి. సందూకలు అనేవారు. సందూకళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సందుక ఉండేది మాకు. ఎవరి సందూకళ్ళల్లో వాళ్ళ బట్టలు వాళ్ళే పెట్టుకోవాలి, జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి, పెట్టుకోవాలి. తర్వాత తరగతి పుస్తకాలు, స్కూల్ పుస్తకాలు పెట్టుకునే అల్మారాలు, ఎవరి అల్మారా తనబ్బి, అల్మారా కాదు తనబ్బి. ఆ తనబ్బిలో ఎవరి తనబ్బిలో వాళ్ళు పేపర్లు పరిచి నీట్గా బుక్స్ పెట్టుకోవాలి. రాగానే హోంవర్క్ చేసుకోవాలి. ఒక పెన్ను పోగొట్టినా కూడా ఆయన కఠినంగా శిక్షించేవాడు. ఒక వస్తువుని కనుక మనం అజాగ్రత్తగా పోగొడితే, నేను ఒకసారి ఎల్లో కలర్ పెన్ను నాకు తీసుకొస్తే దాన్ని పోగొట్టిన వాటర్లో, ఆ రోజు నన్ను చాలా కొట్టాడు మా నాన్న. అంటే చాలా కఠినంగా శిక్షించాడు. నీకు ఇంత అజాగ్రత్త పెన్ను అని. అంటే వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉంటే చాలా శిక్షించేవాడు. ఏదైనా మంచిగా చేస్తే చాలా బాగా చేసినావని మెచ్చుకునేవాడు. పేపర్ చదివించేవాడు, పేపర్ చదవాలి. డిక్టేషన్ పెట్టేవాడు. హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో డిక్టేషన్ పెట్టి చదివించేవాడు. ఎవరైనా ఇంటికి వస్తే మా అమ్మాయి బాగా చదువుతుంది అని చెప్పేవాడు. అలా కృష్ణానంద స్వామి అంటే పూర్వాశ్రమంలో మా బంధువులు వాళ్ళు తర్వాత వారు యతి పరంపరగా మారింది ఆ కుటుంబము. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అట్లా మమ్మల్ని మంచిగా అంటే పాజిటివ్గా పరిచయం చేసేవాడు. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలు, యతుల స్వామీజీలు, యతుల యొక్క సాన్నిధ్యంలో నిత్యం ఎక్కువగా శ్రీరామయజ్ఞం, చండీ హవనాలు, దేవతారాధనలు అది ఉంటూనే ఇటు స్కూల్ చదువు, అట్లా మమ్మల్ని వారి అడుగుజాడల్లో మమ్మల్ని పెంచారు. అయితే అది ఆతరం పెంపకం. అయితే ఇంకా కుట్లు అల్లికలు సెలవులు వచ్చింది అంటే పక్కన నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక పని చూసినా అంటే అది నాకు రావాలి అని ఆసక్తి ఎక్కువ ఉంటుండే. దాన్ని గమనించి నేను ఏది నేర్చుకుంటా అన్నా, ఏది కుట్లు, అల్లికలు, పాటలు, సంగీతము, పుస్తకాలు అయితే నేను పొలానికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని పుస్తకాలు తెచ్చిచ్చాడు. అప్పుడే నాకు విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేయి పడగలు నాకు 8వ తరగతిలోనే పరిచయం చేశాడు మా నాన్న. మాకు ఇంగ్లీష్ చెప్పే టీచరు తను మా ఊర్లోనే ఉండేది. వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉండేది. మీ లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి, తీసుకురండి సార్ అని అంటే విశ్వనాథ్ సత్యనారాయణవి, చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు, గణపతి, సాక్షి వ్యాసాలు ఇవి తీసుకొచ్చాడు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు, అయినా నేను చదివాను. నాకు ఆ భాష అప్పుడు అర్థం కాకపోయినా కూడా చదవడం అనేది ఒక ఆసక్తిని పెంచింది దాంట్లో. తర్వాత ఇట్లా ప్రతి క్షణం తన కనుసన్నల్లో ఉండేటట్టుగా మేము స్వతంత్రంగా ఎదిగే అవకాశాన్ని ఇస్తూ తన కనుసన్నల్లో మమ్మల్ని ఉండేలా చూసుకున్నారు మా నాన్నగారు. మా జీవితంలో మా అమ్మ కొంచెం చెవులతోని ప్రాబ్లం ఉండడం వల్ల ఆమె మాకు భోజనానికి ఏ లోటు లేకుండా 3 పూటలు కరెక్ట్గా వంట చేసి పెట్టేది. కానీ మిగతా విషయాల్లో ఆమెతో మేము షేర్ చేసుకునే అవకాశం లేకపోవడం ఒక దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆడపిల్లలకు తల్లి అవసరం అనేది చాలా ఉంటుంది. కానీ ఆ విషయంలో కొంచెం మేము ఇబ్బంది పడ్డాం.
అయినా అన్ని విషయాలు నాన్నతో చెప్పుకునే స్వతంత్రత ఉండేది. అట్లనే నాన్న అంటే మా ఫ్రెండ్స్ అందరికీ చండశాసనుడు, అమ్మో వీళ్ళ నాన్న చండశాసనుడు అని మమ్మల్ని అనేవారు. అయితే నాన్నని ఇట్లా అంటున్నారని మేము బాధపడేది. కానీ ఆయన చాలా స్ట్రిక్ట్గా మమ్మల్ని పెంచాలని చూసేవాడు. అట్లనే నాకు ఊర్లో స్నేహితురాలంటే మా బాబాయ్ కూతురు. తనతోని మాత్రం ఆడుకొనిచ్చేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా, తను మా ఇంటికి వచ్చిన ఒక్కో రోజు మేము ముగ్గురము ఒకే ఇంట్లో కలిసి మేము మూడు రోజులు నేను మా ఫ్రెండ్ ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ పక్క ఇల్లు అయినప్పటికీ ఒకరింట్లోకి ఆ ఇంట్లోనే ఉండేది. ప్రొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ 3 రోజుల వరకు చుట్టాలింటికి పోయినట్టు ఆ ఇంట్లోనే ఉండేది. మా ఇంటికి రాకపోయేది నేను. తను కూడా అంతే, మా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయేది. అట్లా మేము ఒక ఆత్మీయమైన ఒక అద్భుతమైన వాతావరణంలో మా బాల్యం గడిచింది. ఇంకా ఇది మా పెంపకం విషయం. అయితే మేము పెంచిన విధానంలో మేము అంత సహజంగా పెంచలేదు మా పిల్లల్ని. ఎన్నో ఒత్తిడులు వాళ్ళకి. నేను ఉద్యోగస్తురాలని కావడం వల్ల నేను ఇంటికి వచ్చేసరికి పాపం వాళ్ళు ఇంటి ముందర బిక్కుమనుకుంటూ ఎదురు చూడటం. వాళ్ళు ఇంటికి రాగానే అమ్మ అని రాకుండా నేను వాళ్ళ స్కూల్ టైమింగ్స్ నా స్కూల్ టైమింగ్స్ సరిగ్గా సెట్ కాక వాళ్ళు 1/2 అవర్ ఇంటికి వచ్చి బ్యాగులు ఇంటి ముందు పెట్టి అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటము. పొద్దున హడావిడిగా భోజనము. మధ్యాహ్నం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, మధ్యాహ్నం అక్కడే తినేది. సాయంత్రము ఇంకా నాకు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించే అవకాశం ఉండకపోయేది. ఎందుకంటే అప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను పని మనిషిని కానీ చాకలామెని కానీ ఎవరిని పెట్టలేదు. కాబట్టి ఇంటి పని, పిల్లల పని అవన్నీ అది రోజువారీ కార్యక్రమాలే ఉండడం వల్ల వాళ్ళ హోంవర్క్ సరిగ్గా చేయించలేకపోయింది. చేసుకోమని చెప్పేది కానీ వాళ్ళు ఏదో రాసుకుందరు, చదువుకుందరు. కానీ పండుగలు అన్నీ మొత్తానికైతే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాళ్ళకి అందించలేకపోయామనే చెప్పొచ్చు. ఒక రొటీన్గా టీవీ చూడడం, ఆ పిల్లలతో ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, ఇలాంటి యాంత్రికమైన జీవితమే వాళ్ళకి గడిచింది. ఎప్పుడైనా నాకైతే అసంతృప్తి ఉంది. పిల్లల్ని నేను సరిగ్గా అంటే ఒక 17-8 సంవత్సరాల వరకు బాగానే ఓపిక ఉండేది. ఆ తర్వాత అంత ఓపిక ఉండకపోయేది. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ నాకు అలసట ఎక్కువైపోయింది. అందుకని చెప్పి ఒకటి పిల్లలకి నాకు ఏదైనా వాళ్ళు షేర్ చేసుకునే స్వతంత్రాన్ని మాత్రం ఇచ్చాను. తర్వాత సహజంగా నేను అమ్మను కాబట్టి అమ్మలకు లాలన ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ భయపడకపోయేది. కానీ వాళ్ళను జాగ్రత్తగానే పెంచానని అనుకుంటున్నాను. వాళ్ళైతే కల్మషం లేని పిల్లలు. మా పిల్లలైతే కల్మషం లేని పిల్లలు. చాలా తర్వాత వాళ్ళంతలా వాళ్ళే సమాజాన్ని, మనుషుల్ని అర్థం చేసుకున్నారు. రొటీన్గానే మేము పెరిగినంత సహజంగా వాళ్ళు పెరగలేదు. ఇది మాత్రం అంటే అప్పుడు మేము పిల్లల్ని పెంచేటప్పుడు ఇది మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ విషయం. ఇలా చేసేది ఉండే, ఇట్లా ఉంటే బాగుంటుండే. వాళ్ళని హోంవర్క్లు సంగీతం నేర్పిద్దామని అంటే మా అమ్మాయికి సంగీతం నేర్పించాలని ఉండేది, మా అబ్బాయికి కరాటే నేర్పించాలని ఉండేది. కానీ ఏది కూడా నాకు సాధ్యపడలేదు. ఇల్లు, ఉద్యోగము ఈ రెండింటిని చూసుకోవడం వల్ల వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు అనేదే ఉంది. మా అమ్మా నాన్నలు నన్ను పెంచినట్టుగా నేను వాళ్ళని పెంచలేదు అనే ఒక అసంతృప్తి మాత్రం ఉంది. ఆ రిగ్రెట్ దాన్ని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. అంతానే మా పిల్లలు మంచివాళ్ళే. అమ్మాయి MBA చేసింది, పెళ్ళైపోయింది.
యుఎస్లో ఉంది, అబ్బాయి బీటెక్ అయిపోయింది, చదువుతున్నా. వాడు ఉన్నా కూడా ఏదో ఒక సంతృప్తి, సహజమైన బాల్యానికి వాళ్ళని దూరం చేశామేమో, మా ఊర్లోనే మేము ఉంటే బాగుండేది అని అనిపించేది. కానీ ఊర్లో ఉండలేని పరిస్థితి, ఊర్లో ఎవరూ లేరు. మేము చిన్నప్పటి నుంచి తరతరాలుగా కలిసి ఉన్న ఏ కుటుంబము ఊర్లో లేదు. అదొక పెద్ద బలహీనతగా, సమాజ బలహీనత, అది మా బలహీనత కాదు. మా చిన్నప్పుడు మా వాడలో ఉన్న వాళ్ళందరూ ఒక 4-5 తరాల నుంచి కలిసి ఉన్న కుటుంబాలు అవి. అలాంటి స్నేహ వారసత్వం ఉన్న కుటుంబాలు లేకపోవడం, మేము ఊర్లో వెళ్ళి ఉండలేని పరిస్థితులు, నీళ్ళ కరువు, పని దొరకకపోవడం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఉండలే, చదువుల కోసం అని అదని ఎండమావుల కోసం పరిగెత్తినట్టే అయింది జీవితం తప్ప సంతృప్తికరమైన జీవితం మాత్రం పిల్లల విషయంలో నాకు దొరకలేదు. కాకపోతే మా పిల్లలు మంచివాళ్ళు, ఎలాంటి దుర్గుణాలు కానీ దురలవాట్లు కానీ లేకుండా బాగానే ఉన్నారు. ఇక ముందు తల్లిదండ్రులకు, పిల్లల్ని పెంచబోయే తల్లిదండ్రులకు నేను ఇచ్చే సూచన ఏంటిదంటే, వారిని సహజంగానే పెంచాలి. మన నిత్య వ్యవహార జీవితంలో వాళ్ళని భాగస్వాములని చెయ్యాలి. ఒకరోజు మనం లేకపోయినా వాళ్ళు ఉండగలగాలి. వాళ్ళంతలా వాళ్ళు ఇల్లంతా చక్కదిద్దుకొని, అమ్మ లేకపోయినా అమ్మ ఉన్నట్టుగా ప్రతిరోజు ఇల్లు ఊడవడం దగ్గర నుంచి గడప గడగడం, వాకిట్లో ముగ్గు పెట్టడం, దేవుడి గుడిలో దీపాలు పెట్టడం, చిన్నగా ఎంతో కొంత వంట చేయడం, ఇంటిని మేనేజ్ చేయడం అనేది వచ్చి ఉండాలి. అమ్మో మా పిల్లలకు టైం లేదు, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు రాసుకోవాలి. చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు, ఇది కూడా చదివే. దానికోసం ఇప్పుడు కోర్సులు ఉన్నాయి. ఏది హోమ్ సైన్స్లో చైల్డ్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్, హోమ్ మేనేజ్మెంట్, ఇలాంటి కోర్సులు, ఇవన్నీ మనకు సహజంగానే రావాలి. ఒక పిల్లి, ఎలుక, మనం రోజువారీ చూసే జంతువులు ఇవి, కుక్క, ఇవి ఏ స్కూల్లో చదువుతున్నాయని వాళ్ళకి అన్ని జాతికి ఉండాల్సిన అన్ని స్కిల్స్ వాళ్ళకు ఉంటున్నాయి, వాటికి ఉంటున్నాయి. ఒక పిల్లికి ఎంత స్కిల్ ఉండాలనో అన్ని స్కిల్స్ ఆ పిల్లికి ఉంటున్నాయి, కుక్కకు ఎంత ఉండాలనో ఆ స్కిల్స్ ఉంటున్నాయి. కానీ మనిషికి ఉండాల్సిన స్కిల్స్ కోసము బయట ప్రపంచానికి ఎక్కడికో ఎండమావులకు వెళ్తున్నట్టున్నది. ప్రజలందరూ మృగతృష్ణతోనున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కుటుంబము అనేది చాలా పటిష్టంగా ఉండాలి అంటే పిల్లల్ని తల్లిదండ్రులు కుటుంబంలో ఇన్వాల్వ్ చేయాలి పనుల్లో. పెద్దవాళ్ళతో సమానంగా అసలు పిల్లలు ఎలా ఉండాలని పెద్దవాళ్ళు అనుకుంటున్నారో అలా ఫస్ట్ పెద్దవాళ్ళు ఉండాలి. అరే 5 గంటలకు లేచి చదువుకో అని చెప్పి తను 8 గంటల దాకా పడుకోవడం కరెక్ట్ కాదు. 5 గంటలకు పిల్లవాడు లేచి చదువుకుంటున్నాడు అంటే తల్లిదండ్రులు కూడా లేచి కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలని సమకూర్చాలి. వాళ్ళు చదువుకున్నంతసేపు వీళ్ళు కూడా ఏదైనా ఒకటి చదువుకోవాలి. తర్వాత కలిసి మొహం కడుక్కోవాలి, కలిసి టీ తాగాలి, కాఫీ, పాలు ఏదైనా సరే కలిసి స్నానాలు కూడా వెంట చేయాలి. ఒకరి తర్వాత ఒకరు స్నానం చేయడం, తర్వాత కలిసి టిఫిన్ చేయడం, తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వెళ్ళడం, మళ్ళీ రాగానే ఇంట్లో అన్ని పనులు అందరూ కలిసి చేయడం, పిల్లలు పెద్దవాళ్ళు కలిసి చేయాలి. ముందు ఇంటి పనిని జాగ్రత్తగా చేసుకునేలా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఈనాటి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఇది ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. చదువు ఏది నేర్చుకున్నా కూడా వాళ్ళకు ఉన్న నైపుణ్యాలని బట్టి ఈ కాలంలో ఏ వృత్తి అయినా ఏదైనా సరే పిల్లలకి తొందరగానే వస్తుంది. ఐక్యూ లెవెల్స్ చాలా ఉంటున్నాయి, తొందరగా నేర్చుకుంటున్నారు, దాంట్లో అనుమానమేం లేదు. కానీ వచ్చిన చిక్కల్లా కుటుంబ నిర్వహణనే. కాబట్టి నేను చెప్పే భవిష్యత్తు తల్లిదండ్రులకి సూచన ఏంటిదంటే కుటుంబ నిర్వహణ అనేది పిల్లలకి తప్పనిసరిగా నేర్పించాలి. బంధువులను ఆదరించడం, వృద్ధులైన మాతామహులు పితామహులను సేవ చేయడం,
అదేవిధంగా చిన్నవాళ్ళను ప్రేమగా చూడటం, ఇంట్లో విసుగు లేకుండా ఎవరితోనైనా కూడా సేవ చేయటం, నేను చదువుకుంటున్నా నాకు పనున్నది ఇట్లాంటి మాటలు కాకుండా చదువుకున్నా ఏం చేసినా ఇంటి పని తన రూము శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, బట్టలు మురికిగా లేకుండా ఉండటం, తను డిసిప్లిన్గా ఉండడం, తన ప్లేట్ తను తీసుకోవడం, తన టీ గ్లాస్ తన సింక్లో వేయటం, తీసిన వస్తువు తీసినట్టు. ఉదాహరణకి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కొని తిని మళ్ళీ కుర్చీని అలాగే వదిలేసిపోకుండా మళ్ళీ కుర్చీని దగ్గరకని అక్కడ శుభ్రం చేయడం. అది వెంటనే చేసే ఏ పనైనా ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఆ ఒక్క నిమిషం పనిని కనుక పెండింగ్లో పెడితే 3 రోజులు అవుతుంది. చిన్న సూత్రాన్ని ఎప్పటిదప్పుడే చేయాలి. గాంధీ గారు అన్నట్టు ఏ పని ఎప్పుడు చేయాలి, వెంటనే చేయాలి. అప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయాలి. ఏ పనిని కూడా వాయిదా వేయకూడదు అనే సూత్రాన్ని పిల్లలకి బాగా అలవాటు చేయాలి. ఇక సాధారణంగా ఒకవేళ పిల్లలు చదువుకుంటున్నప్పుడు మనం టీవీ పెట్టొద్దు. టీవీ చూడాలనుకుంటే అందరూ కలిసి చూడాలి, అందరూ కలిసి చూడగలిగేవే చూడాలి. తర్వాత ఈ అనవసరమైన రాజకీయ డిబేట్లు, మనిషిని పక్కదో పట్టించే చర్చలు ఇవి పిల్లలకు అస్సలు తెలియనివ్వద్దు. ఒక ఏజ్ వచ్చే వరకు, అంటే వాళ్ళు ఓటు వేసే హక్కు వాళ్ళకు వచ్చే వరకు వాళ్ళను ఏదైనా ఆధ్యాత్మిక వాతావరణానికే దగ్గరగా ఉంచాలి. దైవభక్తి ఉన్నవాడికి తప్పకుండా దేశభక్తి ఉంటుంది. దైవభక్తి దేశభక్తి ఉన్నవాడు తప్పకుండా కుటుంబాన్ని సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. తప్పనిసరిగా చిన్ననాడే రామాయణాన్ని నేర్పించాలి. భారతం వద్దు, రామాయణమే. రామాయణాన్ని మాత్రం తప్పనిసరిగా 11 ఏళ్ల లోపల 12 ఏళ్ల లోపల లవకుశులకి వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఏ వయసు వరకు కంఠస్థం చేయించిండో అదే వయసు వరకు రామాయణాన్ని తప్పనిసరిగా పిల్లలకి అర్థమయ్యేలా వివరించాలి. రామాయణంలో ఉన్న విలువలని, అనుబంధాలని, కుటుంబ పటిష్టతను, నీతి నియమాలను, ధర్మాలను వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పాజిటివ్లో చెప్పాలి. రామాయణంలో జాబాలి రాముణ్ణి ప్రశ్నిస్తాడు. రాముని యొక్క తత్వాన్ని, రాముని మతాన్ని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పటికీ రాముడు ఏ రకంగా అతన్ని సమాధానపరిచాడో అలాంటి తత్వాన్ని పిల్లలు అలవర్చుకునేలా ప్రోత్సహించాలి. భారతం నేర్పొద్దు. భారతం పెద్దగా అయిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళు బుద్ధి వికసించి వ్యక్తిత్వ వికాసం జరిగిన తర్వాత మహాభారతాన్ని వాళ్ళు చదువుతారు. అది పెద్దవాళ్ళు అయిన తర్వాత నేర్చుకుంటే బాగుంటుంది. నా అభిప్రాయం అది. భాగవత కథలు చెప్పాలి. ముఖ్యంగా రామాయణ భాగవతాలను పిల్లలకి బాగా పరిచయం చేయాలి. ఆ కథల్ని చెప్పాలి. తద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మలిచే ప్రయత్నం చేయాలి. ఈ పోటీ ప్రపంచంలో పిల్లవాడు పక్క వాళ్ళతో పోటీ పెట్టుకోవడం కాకుండా తను చదువుతున్న పుస్తకాలతో పోటీ పెట్టుకునేలా ప్రోత్సహించాలి. పక్కవాడికి 100కి 99 మార్కులు వచ్చినాయి, నాకు 100 మార్కులు రావాలి అనే పోటీతత్వాన్ని పెంచకుండా, పోటీతత్వం ఉండాలి కానీ పోటీ దేంతో పెట్టుకోవాలి? సబ్జెక్టుతో పోటీ పెట్టుకోవాలి. ఒక రామాయణ పుస్తకం ఉందనుకోండి, ఆ రామాయణం తనకేమీ రాదు. రామాయణంలో అన్ని మ్యాటర్స్ ఉన్నాయి. ఆ మ్యాటర్స్ నాకు రావాలి అని రామాయణంతో కాంపిటీషన్ పెట్టుకోవాలి. ఒక కోర్స్ ఉంది. ఈ మధ్యలో టెక్నికల్ కోర్సులు చాలా వస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సులు, టెక్నికల్ కోర్సులు, ఏదైనా సరే తను ఎంచుకున్న కోర్సుతో కాంపిటీషన్ పెట్టుకోవాలి. ఆ కోర్స్ అక్కడ మనల్ని ఓ మెట్టు పైన కూర్చుండి మనల్ని వెక్కిరిస్తుంది అనుకోవాలి. నువ్వు అక్కడ కూర్చున్నావా, చూడు నేను నిన్ను ఎట్లా సాధించుకుంటానో అని అట్లా కాంపిటీషన్ పెట్టుకోవాలి. కానీ పక్కవాడు నేర్చుకున్నాడు కాబట్టి నేను నేర్చుకోవాలి, పక్కవాడు చేసిండు కాబట్టి నేను చేయాలి అనే ఇలాంటి తత్వాన్ని తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహించొద్దు. పోటీతత్వం ఉండాలి కానీ స్పర్ధతో కూడిన పోటీ కాదు, శ్రద్ధతో కూడిన పోటీ ఉండాలి.
అట్లా తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని పెంచాలి అంటే ముందు వాళ్ళు రామాయణాన్ని బాగా అర్థం చేసుకొని రాముడు, కౌసల్య, దశరథుడు, జనక మహారాజు ఆడపిల్లల్ని ఎలా పెంచాడో, దశరథ మహారాజు మగపిల్లల్ని ఎలా పెంచాడో అలా పెంచాలి. జనక మహారాజు పెంపకం చాలా అద్భుతమైంది. అవన్నీ నేను తల్లిగా ఉన్నప్పుడు, నా అనుభవంలో చెప్తున్నాను, నేను తల్లిగా ఉన్నప్పుడు చాలా చిన్న వయస్సు నాది. ఎందుకంటే 21 సంవత్సరం వరకు 2 పిల్లలు పుట్టినరు. వాళ్ళని ఎలా పెంచాలి అనే దాని మీద నాకే సరి అయిన క్లారిటీ లేకుండే. తర్వాత నేను పెద్దదాన్ని అయ్యి అన్ని విషయాలు తెలుసుకునేసరికి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయినరు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే రామాయణాన్ని బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. పిల్లలకు రాముడి కథలు, భాగవత కథలు నేర్పించాలి. వాళ్ళని మన ఉత్కృష్టమైన గొప్పనైనటువంటి సంస్కారం గల మన జీవన విధానాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. క్లాస్ పుస్తకాలు, క్లాస్ చదువులు అవన్నీ తర్వాత. ఈ రకమైన సంస్కారం వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు చదివే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఐఐటీలు కానీ, లేదా ఇంకే కోర్సులైనా సరే చాలా సునాయాసంగా అలవోకగా నేర్చుకోగలుగుతారని నా ప్రగాఢమైన విశ్వాసం. నా అభిప్రాయాల్ని అడిగి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి నండూరి రామ్మోహన్ రావు బాబాయ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.